హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇవాళ మనం గ్రాండ్ టెస్ట్ 31 సంబంధించి టాపిక్ వైజ్ మెగా గ్రాండ్ టెస్ట్ 31 సంబంధించి సిలబస్ ఏముందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి అభ్యర్థి కూడా టెస్టులు ఎన్ని రాసుకుంటే అంత కంటెంట్ మీద గ్రిప్ ఉండే ఉద్దేశంతో మన కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్లో తరచూ గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. అందులో భాగంగా ఇప్పుడు 31st గ్రాండ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ అనేది ముందుగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ మనకి సబ్జెక్టు అండ్ టాపిక్ సంబంధించి చూస్తే అర్థమెటిక్ లో టైమ్ అండ్ వర్క్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. చైన్ రూల్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఉంటాయి. పైప్స్ అండ్ స్ట్రీమ్స్ సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ సంబంధించి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ జీబ్రా అనే టాపిక్ సంబంధించి 4 క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్ సెక్షన్ నుంచి ఉంటాయి. మరి రీజనింగ్ సెక్షన్ సంబంధించి చూస్తే బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ నుంచి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే సిరీస్ అనే టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ర్యాంకింగ్ టెస్ట్ అనేటువంటి టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆడ్ మ్యాన్ అవుట్ అనే క్వశ్చన్ నుంచి ఎన్విఆర్ అంటే దాన్ని 4 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. మరి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఎల్ఆర్ అనే టాపిక్ సంబంధించి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి సెప్టెంబర్ మంత్ సంబంధించి ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, లోకల్ సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటుంది మనకి. ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించి ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ అంటాం మనం, ఆ టాపిక్. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్. అలాగే యూజెస్ ఆఫ్ ఫ్రేసెస్ అనే టాపిక్. ఇంగ్లీష్లో మనం 3 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాకతీయ సామ్రాజ్యం అనే టాపిక్, కాకతీయ అనంతర యుగం, అందులో మనకి మునుసూరి నాయకులు అలాగే పద్మ నాయకులు, వీళ్ళని వెలమ నాయకులు అంటాం. ఈ 3 టాపిక్లు కూడా మనకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి. మరి యొక్క గ్రాండ్ టెస్ట్లో మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఏ టాపిక్స్ ఉంటాయంటే జ్ఞానోదయ యుగము, దాన్ని మహాజనపదాలు, జ్ఞానోదయ యుగము మహాజనపదాలు అనే టాపిక్. అలాగే మత ఉద్యమాలు మరియు భక్తి సూఫీ ఉద్యమం అనేటువంటి టాపిక్. అలాగే అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు అనే టాపిక్ మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఉంటాయి. మరి జాగ్రఫీకి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయంటే భారతదేశ శీతోష్ణ స్థితి అనే టాపిక్, భూ చలనాలు అనే టాపిక్, తెలంగాణ శీతోష్ణ స్థితి అనే టాపిక్. 3 టాపిక్లు జాగ్రఫీ నుంచి ఉంటాయి. మరి పాలిటిక్స్ సంబంధించి ఏకకేంద్ర సమైక్య లక్షణాలు అనేది ఒక టాపిక్, భారతదేశ భూభాగ పరిధి మరియు భారత యూనియన్ భూభాగం సంబంధించి 2వ టాపిక్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 3వ టాపిక్, పౌరసత్వం అనేది మనకి 4వ టాపిక్, 5వ టాపిక్ ఏదంటే ఈ గవర్నెన్స్. సో పాలిటిక్స్ సంబంధించి మనకి 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎకనామిక్స్ సంబంధించి జాతీయ ఆదాయము అనేటువంటి కాన్సెప్ట్, అలాగే ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్ మనం 2 ఇవ్వడం జరిగింది ఎకనామిక్స్ సంబంధించి. మరి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి ఒకటి ఉష్ణము అనేది టాపిక్, రెండోది రసాయన బంధం అనే టాపిక్ మనకి. ఉష్ణం ఒకటి, రసాయన బంధం ఒకటి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందులో అణుశక్తి అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి బయో సైన్స్ సంబంధించి మొక్కలు స్వరూప శాస్త్రము అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి కంప్లీట్గా మీకు సిలబస్ అనేది మనం ముందుగానే అనౌన్స్ చేస్తున్నాం. ఒక అభ్యర్థిని ఉద్యోగంలో ముందంజలో నిలబడడం కోసం కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పగడ్బందీ ప్రణాళికతో ఇలా ఫుల్ పేజ్డ్గా సిలబస్ని ముందుగా అనౌన్స్ చేసి టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు మర్చిపోవద్దు, రేపు ఆగస్టు 3వ తేదీ, సో ఆదివారం రోజున మనకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకి టెస్ట్ జరగనుంది. సో ఓఎంఆర్ షీట్ మీద సో ఒక ప్రణాళికాబద్ధంగా మీకు ఈ టెస్ట్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అప్లికేషన్ మెథడ్ అనుసరించి ఈ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి చక్కటి అవకాశాలు మీ అందరూ కూడా వినియోగించుకోండి. మీ స్నేహితులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. రేపు ఆగస్టు 3వ తేదీన మనకి 10 AM to 1 PM వరకు కూడా జరగబోయే ఈ మెగా గ్రాండ్ టెస్ట్ 31లో అందరూ కూడా పాల్గొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.